హాయ్ అండి, వెల్కమ్ టు గణితిండి రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి తమ్మునేం చూసారు కదా, పాలక్ చికెన్. పాలకూర కూడా మనకి మంచిది కదా. పిల్లలు కొంతమంది ఆకుకూరలు అవి తినరు. ఎక్కడో ఎవరో ఎందుకు మా అబ్బాయి, చిన్న అబ్బాయి ఆకుకూరలు అవి తినడు. అందుకని నేను ఇలాగా ఈ చికెన్లో నాన్ వెజ్లో అవి వేస్తూ చేసేస్తూ ఉంటాను అనమాట. మనకు కూడా మనకి హెల్త్కి కూడా మంచిది కదా పాలకూర. చూడండి, ఇది ఒక వెరైటీ. చూడండి, బాగుంటుంది. దీనికి ఏమేం కావాలో ఇప్పుడు నేను రెసిపీకి చూపించేస్తాను. ఇక్కడ నేను చికెన్ తీసుకున్నానండి, 1 కేజీ తీసుకున్నాను నేను. ఇది ఏంటంటే నేను ఎప్పుడు ఏం చేస్తానంటే నాకు వండటానికి టైం పడుతుంది అనుకుంటే నేను మ్యారినేట్ చేసేసి పెట్టేస్తాను అనమాట. దీంట్లో నేను ఏమి వేస్తానంటే అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 స్పూన్స్ కారం, కొంచెం పసుపు, ధనియా జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా 1 స్పూన్, గరం మసాలా 2 స్పూన్లు, ధనియాలు జీలకర్ర పొడి వేసానండి. కొంచెం సాల్ట్ తర్వాత మళ్ళీ కర్రీలో మళ్ళీ వేసుకుంటాం, దీనికి సరిపడా వేసాను. అలాగే కొంచెం పెరుగు వేసాను. పెరుగు వేసుకుంటే ఏంటంటే మనకి గ్రేవీ బాగుంటుంది, గ్రేవీగానే. ఒక 2 స్పూన్స్ వేసాను. వేసేసి ఇది ఒక హాఫ్ అన్ అవర్ పైనే అయింది నేను మ్యారినేట్ చేసి పెట్టి. అదే మామూలుగా మీకు టైం లేదనుకోండి, అప్పటికప్పుడు చేసుకునేటట్టయితే అలా అయినా చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఇలా చేసుకుంటే ఏంటంటే ముక్క సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట మనకి. అలా మామూలుగా చేసుకున్నప్పుడు కుక్కర్లో వేసుకుంటే బాగుంటుంది. అలాగే పాలకూర తీసుకున్నాను నేను, ఒక చిన్న కట్ట ఒకటి తీసుకున్నాను. కేజీ కదా, ఒక పాలకూర కట్ట ఒకటి తీసుకున్నాను. ఇక్కడ పెద్దవి ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను. అలాగే చిన్న టమాటా ఒకటి, పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. ఆనియన్స్ గ్రేవీ ఎక్కువ వద్దు అని అనుకునే వాళ్ళు అయితే మీరు కొంచెం తగ్గించుకోవచ్చు, ఆనియన్ తగ్గించుకోవచ్చు. సరే, ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. సరే అండి, ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. మనకి కొంచెం ఇది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్, ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేస్తాను. ఆయిల్ ఒక 3 స్పూన్స్ దాకా వేస్తున్నానండి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం దీంట్లో ఆనియన్స్ వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి. ఆనియన్స్ అవి మనకి కొంచెం బాగా ఫ్రై అయితే బాగుంటుంది. ఆనియన్ వేగాలి. అలాగే కరివేపాకు కూడా వేసేస్తున్నాను. నేను చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేస్తాను కదా, ఇంక ఇందులో ఏం వేయట్లేదండి. ఓన్లీ సాల్ట్ని, కారం ఇవి చూసుకుని వేసుకోవాలి అంతే. ఇది మనకి వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 5 మినిట్స్ కొంచెం ఉంటే ఇది మనకి ఫ్రై అయిపోతుంది. ఇందులో కొంచెం సాల్ట్ అది వేసుకుంటే మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది కదా. అందులో నేను అందులో చికెన్లో వేసాను, చూసుకుని వేసుకోవాలండి. సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నాను, సరిపోకపోతే తర్వాత మళ్ళీ చూసుకోవాలి. అలాగే పసుపు ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను.
ఒక 5 మినిట్స్ దీన్ని మూత పెట్టేద్దామండి. ఒకసారి దీన్ని ఇలా కలిపేసుకుని కొంచెం మనం మూత పెట్టేస్తే అది తొందరగా మనకి ఫ్రై అయిపోతుంది. ఒక 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఆనియన్ ఎంత ఫ్రై అయిందో. ఫ్రై అయిపోయింది మనకి. ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు చికెన్ వేసేద్దాం. వేసిన తర్వాత ఇది కొంచెం బాగా కలిపేసుకుని ఇది కూడా మనకి కొంచెం మగ్గాలి. అదే మామూలుగా మనం కుక్కర్లో వేసుకునేటట్టయితే ఎక్కువసేపు ఇలాగా మగ్గించుకోక్కర్లేదు. మామూలుగా చేస్తున్నాం కాబట్టి కొంచెం మగ్గాలి. పీసెస్ కొంచెం మగ్గితేనే మనకు బాగుంటుంది. ఆల్రెడీ నేను ఇవన్నీ మ్యారినేట్ చేసి పెట్టాను కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. దీన్ని ఒక 5 మినిట్స్. అలాగే ఈ టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నానండి, మగ్గిపోతాయి మనకి. ఎక్కువ వేయట్లేదు, కొంచెం ఒకటే వేసాను. మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ దాన్ని మగ్గనిద్దాం. ఒక 5 మినిట్స్ అయిందండి, చూద్దాం. ఇప్పుడు ఇప్పుడే మనం పాలకూర వేసేసుకోవచ్చు. పాలకూర వేసుకుని కారం వేద్దాం. నేను ఇందాక ఒక 2 స్పూన్స్ వేసాను, సరిపోదు అది. ఇందులో మళ్ళీ వేసుకోవాలి కారం. పాలకూర వేసేస్తున్నాను. బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి ఫ్రెష్ పాలకూర అయితే బాగుంటుంది. తొందరగానే మగ్గిపోతుంది. ఇప్పుడు దీంట్లో కారం కూడా వేసేస్తాను. ఒక 2 స్పూన్స్ కారం వేస్తాను. ఈ కారం పెద్ద ఎక్కువ లేదు, కొంచెం ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. చూసి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు చూసుకుని వేసుకోవాలి ఉప్పు కారం. దీన్ని ఒక్కసారి కొంచెం మళ్ళీ 5 మినిట్స్ ఇలా ఉంచి కొంచెం ఎసరు పోసుకోవాలి. కొంచెం చికెన్ ఉడకాలి కదా, కొంచెం ఎసరు పోసుకుంటే మనకి ముక్క ఉడికిపోతుంది బాగా. మూత పెట్టేద్దాం. దీన్ని ఒక 2 మినిట్స్ ఉంచుదామండి. ఒక 2 మినిట్స్ ఉంచి వాటర్ పోసుకుందాం చూసి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. మనకి ఇది కొంచెం ఇలా ఆయిల్లో మగ్గితేనే బాగుంటుంది అన్నమాట. కుక్కర్లో అయితే మనకి వెంటనే కొంచెం తొందరగా అయిపోతుంది. ఇలా మామూలుగా వండుకుంటే కొంచెం టైం పడుతుంది. నేను ఇందులోనే ఇప్పుడు 1 స్పూను కసూరి మెతి వేస్తున్నాను. బాగుంటుంది, మనకి ఫ్లేవర్ బాగుంటుంది. ఒక స్పూన్ ఫుల్గా వేసాను. ఇప్పుడు వాటర్ పోద్దాం. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోస్తే ఇంకా వాటర్కి దీనికి ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఇలా మగ్గుతుంది కదా, మనకి ఎప్పుడు కూడా ఆయిల్ ఇలా పైకి రావాలి. పైకి వస్తే అది కొంచెం మగ్గినట్టు అనమాట. ఇది కూడా మనకు కొంచెం ఆయిల్ పైకి వస్తుంది కాబట్టి ఇప్పుడు వాటర్ పోసేసుకుని, లేకపోతే పచ్చివాసన వస్తుంది అన్నమాట కర్రీ.
ఇప్పుడు ఇందులోనే వాటర్ పోసేస్తున్నాను. ఒక చిన్న ఇది గ్లాస్కి హాఫ్ గ్లాస్ పోస్తున్నాను. హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం ఉన్నాయి. ఇప్పుడే సాల్ట్ అది చెక్ చేసేసుకొని వేసేసుకుంటే మనకు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. సాల్ట్ సరిపోలేదండి, కొంచెం పడుతుంది. ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ ఉంచితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని, హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా కొంచెం ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ. ఇంకా సరే చూద్దాం. ఒక 10 మినిట్స్. 10 మినిట్స్ అయిపోయిందండి. చూద్దాం మూత తీసి. మనకి కుక్ అయిపోయింది. ఎసరు కూడా మొత్తం లాగేసింది, సరిపోతుంది. ఇది కొంచెం మనకి చల్లారితే చిక్కబడిపోతుంది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇంక నేను సరిపోతుంది. ఓకే అండి, నేను డిష్లోకి తీసేసాను కర్రీ. వేడివేడిగా మనకి పాలక్ చికెన్ రెడీ అయిపోయింది. పాలకూర మరీ ఎక్కువ వేసేసుకోకూడదండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనకి పాలకూరలా ఉంటుందన్నమాట. అందుకని మనకి రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.